నా కూతుర్ని మీ అబ్బాయికి ఇవ్వాలనుకుంటున్నాను. సంతోషం. అబ్బాయికి చెడు అలవాట్లు ఏం లేవు కదా? ఎంత మాట అన్నారు బాబు గారు? ఈ ఊర్లో ఎవరన్నా అడగండి, నా కొడుకు మంచిడని చెప్తారు. కనీసం ఒక్కరు చెడ్డడన్నా సరే మేమిద్దరు ఊరిద్దరు వెళ్ళిపోతాం. సరే, అడిగేసి వస్తా. అయ్యా, మీ పక్కింటి రంగయ్య కొడుకు మంచోడు ఏందిరా మనం అడక్క ముందు కానీ మంచోడు అనేస్తాడా? సరే, మన అల్లుడు గురించి మంచిగా చెప్తే మంచిదే కదా. సరే, ఇంకొకరి దగ్గర పోదాం. అన్నా, మీ ఊరి రంగయ్య కొడుకు మంచోడు. నిజంగానే మన అల్లుడు మంచోడు. థ్యాంక్స్ నా. ఊర్లో అందరిని అడిగాను బాబు గారు, అందరూ మీ అబ్బాయి మంచోడనే చెప్తున్నారు. చెప్పినాను కదా నేను ముందే. సరే, నేను వెళ్ళి ముహూర్తాలు పెట్టుకొని వస్తాను. ఇంతకీ మా అల్లుడు పేరు చెప్పలేదు. మంచోడు అంటే పుట్టినప్పుడు పేరే మంచోడని పెట్టేసిన. ఈ మనుషులంతా ఇంతే. మనం ఎన్ని మంచి పని చేసి ఒక్క చెడ్డ పని చేసినా చెడ్డోడే అంటారు. అందుకే నా కొడుకు పుట్టుకతోనే మంచోడని పేరు పెట్టేసిన. ఇప్పుడు వీడు ఎన్ని ఎద పనులు చేసినా సరే మంచోడనే అంటారు. మన అమ్మాయికి లవ్ లెటర్ రాయినా మంచోడు లవ్ లెటర్ రాయినా అని చెప్పలేరు. సాగు మంచోడు రా.